హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై లలిత వైటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా ఇక్కడ మినపగుళ్ళను బాగా కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి. 5-6 గంటల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళుని ఇలా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత నానబెట్టుకునే ఇడ్లీ రవ్వని కూడా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వలో వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని మన ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం టైం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్యాన్లో కొంచెం వాటర్ వేసి తర్వాత ఇడ్లీ పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇడ్లీ పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఇడ్లీలు అప్పటికప్పుడు పెట్టుకున్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇడ్లీ రవ్వని కొంచెం ముందుగా నానబెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకున్న ఇడ్లీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ ఇడ్లీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉంచిన తర్వాత మన ఇడ్లీ రెడీ అవుతుంది. ఇక్కడ ఇడ్లీ రెడీ అయిన తర్వాత హాట్ బాక్స్లో సర్వ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయింది కదా, దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ చూద్దాం. ముందుగా కొంచెం కొబ్బరి, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి మెత్తగా వచ్చిన వరకు. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ రుచి చూసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేయాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి చట్నీని ఇందులోనే యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.